ఇక ధర్మస్థల ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటన, ఆ వివాదం చుట్టూ ఇప్పుడు కన్నడ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ సీఎం సిద్ధరామయ్య ఒక సిట్ను కూడా ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం ప్రతిరోజు కూడా నడుస్తున్న పరిస్థితి. కానీ చాలా విచారణలు చూసాం మనం దేశవ్యాప్తంగా. ఎంజీ రావు గారు, ఇది సిట్ విచారణ, సిబిఐ విచారణ ఇస్తేనే దిక్కు లేదు. మరి నిజంగా న్యాయం జరుగుతుందా, ఎవరు తప్పు చేశారు అనేది తేలే అవకాశం ఉందా, అసలు ఎవరున్నారు దీని వెనకాలనే పెద్ద చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన కీలకమైన నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు దీనిలో ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల వాదన. అసలు ఏం జరుగుతోంది, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎంజీ రావు గారు? ధర్మస్థలం అనగానే ఈరోజు మంజునాథుడు గుర్తొస్తలేదు, పార్వతీదేవి గుర్తుకు రావడం లేదు. ధర్మస్థల పేరు చెప్పగానే ఈరోజు భారతదేశంలో ఒక సెన్సిటివ్గా ఆడపిల్లలను కనుక్కున్న తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న ఇళ్ళు, ఆడపిల్లలు, స్త్రీలు ఎవ్వరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. ఒక గంట నిద్రకు దూరం అయిపోతున్నారు, డిస్టర్బ్ అయిపోతున్నారు. అది ఈరోజు ధర్మస్థలి. వందలాది శవాలు బయటపడినాయి. అసలు ఏం జరిగింది? మొత్తం 400 ఎకరాల ఈ అరణ్య ప్రాంతం, దాని పక్కలున్న చుట్టుపక్కల ప్రాంతంలో దశాబ్దాలుగా 1994 నుంచి 2014 వరకే, తర్వాత అంటే సుమారు 2 దశాబ్దాల పాటు అక్కడ ఎన్ని వందల శవాలు ఉన్నాయి, సుమారు 400 అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్, అక్కడ అన్నేచురల్ డెత్స్ ఉన్నాయని కూడా అక్కడ తెలుస్తుంది. అంటే ఏం జరిగింది? ఈ ధర్మస్థల అనేది ఇండియాలో మిస్సింగ్ గర్ల్స్కి కేర్ ఆఫ్గా మారిందండి. ఈరోజు అనన్య భట్ ఒకప్పుడు మెడికల్ స్టూడెంటు మిస్ అయిపోయింది 2003లో. ఈ మంజునాథ ఆలయం చుట్టూరు రౌండ్లు తిరుగుతుంటే, టెంపుల్ చుట్టూరు తిరుగుతూ ఉంటే మిస్ అయిందంట. ఆ అమ్మాయి కోసం వాళ్ళ తల్లి సుజాత భట్ కలకట్టా నుంచి ఒక సిబిఐలో స్టెనోగ్రాఫర్, సిబిఐలో పనిచేసే ఆవిడే ఆ రోజు వస్తే కేసు పెట్టకుండా వెళ్ళిపోయింది. ఈరోజు ఆవిడ అక్కడే ఉంది, ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. అలాగే మిస్సింగ్ ఎవరైతే ఇళ్లలో స్త్రీలు అంటే ఒక చిన్నపిల్లలు మాయమైపోయారో, అమాయకమైన అమ్మాయిలు, ఈరోజు వాళ్ళందరూ ఇక్కడ ధర్మస్థలానికి క్యూ కడుతున్నారు. ఎక్కడైనా కనీసం వాళ్ళ సమాధుల్లో ఎముకలు దొరికినా దహన సంస్కారాలు చేద్దామని భయానకమైన ఒక గొగురు పొడిచే వాతావరణం ఈరోజు ధర్మస్థలంలో ఉంది. కర్ణాటక గవర్నమెంట్, సిద్ధరామయ్య గవర్నమెంట్ అక్కడ సిట్ అనేది ఏర్పాటు చేసింది. ఏంటి, ప్రణయ్ మోహంతే అనే డీజీపీతో అక్కడ ఏర్పాటు చేసింది. ఇంకా అఫీషియల్స్ ఉన్నారు ఫేమస్. కానీ ప్రజలందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 దశాబ్దాల పాటు నిర్విరామంగా అసలు లాలెస్ టెరిటరీగా, అంటే నేను ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాను అనుకోకండి, ఒక మైనింగ్ స్కామ్ జరుగుతూ ఉంటుందన్నమాట. మనకు తెలుసు ఈరోజు అక్కడ అనంతపూర్ డిస్టిక్కు వీటిల్లో జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి, సోకాళ్ళు, శ్రీలక్ష్మి కేసులు, వాళ్ళకి జైలు శిక్షలు పడుతున్నాయి. ఆ రోజు అక్కడ ఏంటంటే ఒక లాలెస్ టెరిటరీ. సుమారు ఒక స్టేట్ గవర్నమెంట్లో 34 డిపార్ట్మెంట్లు ఉంటాయండి. 34 డిపార్ట్మెంట్లు, పోలీసు నుంచి రెవెన్యూ, ఇలాగా ఈ 34 డిపార్ట్మెంట్లు పని చేయకుండా ఒక ప్రాంతంలో పోతే అక్కడ లాలెస్ టెరిటరీ అనమాట, చట్టాలు లేని ప్రాంతం. అంటే ఇప్పుడు ధర్మస్థలిలో 2 దశాబ్దాలుగా కొనసాగుతుంది, 24 సంవత్సరాలుగా కొనసాగుతున్న భయానకమైన ఇండియన్ సంస్కృతికి, భారత సంస్కృతికి, రాజ్యాంగ వ్యవస్థకి ఎగ్నెస్ట్ అయిన చిన్నపిల్లలు, బాలికలు దారుణంగా రేపులు గురయ్యేలాగా బతికుండగానే కప్పిపెడుతుంటే చట్టాలు ఏమి చేశాయి అంటే, ఈ 34 డిపార్ట్మెంట్లు కర్ణాటక అనే ఒక ప్రగతిశీల రాష్ట్రంలో, దక్షిణ కన్నడ చాలా అభివృద్ధి చెందిన కర్ణాటక రాష్ట్రంలో 34 డిపార్ట్మెంట్లు ఏం చేశాయి? దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఆ రోజు నుంచి పనిచేసిన ప్రతి గవర్నమెంట్ దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఎందుకంటే ఇది అన్నిటికీ ఎగినెస్ట్ అనమాట. ఇప్పుడు సిద్ధరామయ్య గవర్నమెంటు అక్కడున్న నేరస్తుడు, ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఈ ధర్మస్థల టెంపుల్ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే. ఈయన ఎవరంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్, కన్నడ రత్న, 2009లో ఆయన కన్నడ రత్న, ఎన్నో అవార్డులు. ఇప్పుడు రాజ్యసభలో ఆయన కూర్చున్నారు, పెద్దల సభలో, రాజ్యసభలో, లోక్సభలో కూడా కాదు. దారుణమైన 1968లో ఆయన 19 సంవత్సరాల ఏజ్లో ఆయన ధర్మాధికారికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఆయన పేరు మోసిన ఒక రిలీజియస్ మత పెద్ద, రాజకీయవేత్త, ఫిలాంథ్రఫిస్టు, సొసైటీ, అన్ని విషయాల్లో ఆయన ఉంది. ఆయనకు తెలియకుండా 2 దశాబ్దాల పాటు అక్కడ ఏదైనా జరిగిద్దా? దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ అండి. ఆయన యొక్క బ్రదరు హరీష్ ఇలా అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ 2012లో సౌజన్య కేసు జరిగితే, రేప్ కేసు జరిగితే అందులో ఆ బిల్డింగులు ఇవన్నీ సీసీటీవీ కెమెరాలకు సంబంధించింది. అదే దాంట్లో నేరారోపణ జరగలేదు, అసలు ఎఫ్ఐఆర్లు అక్కడ రిజిస్టర్ కావడం లేదు, ఏ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయింది,
ఇప్పుడు ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఒక గ్రూప్ డి ఎంప్లాయీ బయటకు వచ్చి చెప్తున్నాడు. ఎందుకంటే అవేకనింగ్ కాన్సైన్స్ అంటారు. ఒక అద్భుతమైన పర్సనాలిటీలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా అన్యాయాన్ని ఓపిక పట్టలేరనమాట. ఈ ఆడపిల్ల నా ఇంట్లోనే అయితే ఏంటి అని ఈ గ్రూప్ డి ఉద్యోగి బయటకు వచ్చి ధైర్యంగా ప్రాణానికి తెగించి చెప్తుంటే బయటకు వస్తుంది. అదేవిధంగా ఒక లారీ డ్రైవర్ బయటకు వచ్చారు. నేను ఒకరోజు లారీ వేసుకెళ్తుంటే ఒక అమ్మాయి భయంకరంగా పరిగెడుతుంటే 4 వ్యక్తులు నన్ను కూడా బెదిరించి తీసుకుపోయారు. ఆ అమ్మాయి నా ఇంట్లోనే అయితే నాకు నిద్ర పట్టడం లేదా అని ఆయన వచ్చాడు. ఇంకా ఇలాంటి సాక్షులు వస్తున్నారు డజన్ల కొద్దీ. వందలాది ఇక్కడ మిస్సింగ్ గర్ల్స్ తల్లిదండ్రులు వస్తున్నారు. ఏం జరుగుతుంది? భయానకమైన వాతావరణం. ఇది అవమానం అండి. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లాట్ ఆన్ ఇండియన్ సివిలైజేషన్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లాట్ ఆన్ ఇండియన్ రాజ్యాంగ వ్యవస్థ అండి. 34 డిపార్ట్మెంట్లు ఏం చేశాయి? ఏ లాలెస్ టెరిటరీ అనమాట. చట్టాలు పనిచేయని ఒక ప్రాంతమా అది? వాళ్ళ నేరస్తులను మాత్రం ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్న ఇమీడియట్గా వాళ్ళు రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ అన్టెనబుల్. చట్టం తన పనుసాని చేసుకుపోలేదు, వాళ్ళు బయటికి రావాలి. ఈరోజు సిద్ధరామయ్య గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆయన బీజేపీ వ్యక్తి. ఇక్కడ పొలిటికల్ గేమ్స్ వద్దు అనేది అందరూ కోరుకుంటున్నారు. నువ్వు బీజేపీ, దక్షిణ కన్నడలో బీజేపీ ఎక్కువ ఉంది, ఈ బీజేపీ రాజ్యసభ అధినేత ఎంపీ అనేది వద్దు. ఇక్కడ మన ఇంట్లో ఒక ఆడపిల్లకి ఇలా జరిగితే ఎలా ప్రతిస్పందిస్తామో అలా ప్రతిస్పందించాలి. రాజకీయాలు చేయొద్దని ప్రజలు, కర్ణాటక ప్రజలు కాదండి, ప్రపంచంలో ఉన్న అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచంలో చాలా బ్యాడ్ నేమ్ తెచ్చిందనమాట. ఈ న్యూస్ ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ఇంక్లూడ్ పాకిస్తాన్లో కూడా ఇది పబ్లిష్ అయిందంటే, చైనాలో కూడా ఈ న్యూస్ పబ్లిష్ అయిందంటే ఎంత ఘోరమైన పరిస్థితి మనకు ఉందో చూసుకోండి. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఎవరైతే అమాయక స్త్రీలు అక్కడ హత్యలకు గురి, రేప్ చేయబడి దారుణాతి దారుణంగా, మనం టెంపర్ సినిమాలో డేస్ కొజ్జు రేపు డ్రగ్స్ ఇచ్చి రేప్ చేసినట్టు అక్కడ డ్రగ్ గ్యాంగులు ఉన్నాయి, భయంకరమైన గ్యాంగులు ఉన్నాయనేది అర్థమవుతుంది. ఎందుకంటే అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది జరిగిందనేది తెలుస్తుంది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని చట్టం ఎత్తిగమించడం, వాళ్ళు వెనకాల ఉన్న పెద్దలు, ఆ ప్రాంతంలో పేరు మోసిన వాళ్ళు మాత్రం ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే. దారుణం. ఇది కోరుకుంటున్నారు. ఈ హెగ్డే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ నేరాపణ రుజువయ్యేంత వరకే, కాదు అని రుజువయ్యేంత వరకు అవి ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద నిఘా ఉండాలి. ఈ తర్వాత ఈ పోలీస్ అఫీషియల్స్ కూడా, ఈ సిబిఐ వీళ్ళంతా చాలా నిక్కర్చిగా ఉండాలి, వాళ్ళ మీద ప్రెజర్స్కి లొంగకూడదు, ఒక హీరోలాగా ఉండాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ప్రజలందరూ ఈ సిట్టు, ఈ గవర్నమెంటు, ఈ బీజేపీలు, కాంగ్రెస్లు ఇవన్నీ రాజకీయాలు, వాళ్ళకు లొంగిపోతాయి, ఏమవుద్దో అని బాధపడుతున్నారు. మీడియాలు కూడా ఆ 10 రోజులు వచ్చిన విషయాల మీదే కాకుండా దీని యొక్క సిట్ మీద పూర్తిగా ఎప్పటికప్పుడు న్యూస్ ఇచ్చుకుంటూ, ఏదో 10 రోజుల తర్వాత అది మరుగున పడకుండా ఎక్కువ కాలం దీన్ని కవరేజ్ చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మీడియా కవరేజ్ ఉండదో, లైమ్లైట్లు ఉండదో, వాళ్ళు అన్యాయం చేయడం జరుగుద్దన్నమాట ఎప్పుడు కూడా. ఇది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయం అంటే ఒక లాజికల్ కంక్లూజను, అద్భుతమైన వాళ్ళకి న్యాయం జరగాలి పిల్లలకి, లేకపోతే ఇది భారత మాతకే అవమానంగా ఈ ప్రజలు కోరుకుంటున్నారండి. ఈ హెగ్డే తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రధానమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆ ధర్మాధికారి 400 ఎకరాల ఈ ధర్మస్థల యొక్క దేవస్థానం భూముల్లో, చుట్టుపక్కల ఉన్న అడవిల్లో, ఆ ప్రాంతంలో పేరు మోసిన వాడిగా ఈయనకు తెలియకుండా చీమ కూడా చిట్టుక్కుమనదు అనేది ఆ ప్రాంత ప్రజల యొక్క ప్రధానమైన ఆరోపణ. అక్కడ పనిచేసిన పోలీస్ అఫీషియల్స్ కూడా ఇది తెలియకుండా ఉండదు. ఆ వెనకాల ఉన్న పోలీస్ అఫీషియల్స్ కూడా విచారిస్తేనే ఇది బయటకు వస్తుంది. కాబట్టి హైలీ ఎఫిషియెంట్, అంటే అవసరమైతే సిట్ కాదు స్టేట్ గవర్నమెంట్, సిబిఐ అనేది, ఈ సిట్ అనేది సిట్టింగ్ జడ్జ్, అంటే రిటైర్డ్ అయిన జడ్జి కాదండి, ఒక సిట్టింగ్ జడ్జి ఆధీనంలో ఇది కొనసాగాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక అఫీషియల్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒత్తిళ్ళు వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ సిద్ధరామయ్య గవర్నమెంట్ ఇది పాలిటిక్స్ మర్చిపోయి ఇది బీజేపీకి ఎగ్నెస్ట్ అనుకోకుండా కంపల్సరీ లాజికల్ కంక్లూజన్కి పాటుపడితే ఆయన జన్మ చరితార్థం అవుద్దని ప్రజలు కోరుకుంటున్నారండి. ఇదేంటంటే ఇంటర్నేషనల్ పేపర్ నుంచి న్యూస్ పేపర్లు అన్నీ కవరేజ్ చేసినప్పుడు ప్రజల ఆవేదన దారుణంగా బయటకు వస్తుంది. ధర్మస్థలిలో న్యాయం జరగాలి, అమాయకులకి, విక్టిమ్స్కి న్యాయం కొనసాగాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఏంటంటే వీళ్ళనంది సమాధుల్లోంచి బయటకు తీసి ఎగ్జ్యూమ్ చేసి ఆ డిఎన్ఏ పరీక్షలు ఎవరైతే మిస్సింగ్ వచ్చారో ఇమ్మీడియట్గా డిఎన్ఏ కండక్ట్ చేసి ఎవరికైనా సంబంధాలు ఉంటే వాళ్ళకి అప్పచెప్పాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మిస్సింగ్ గర్ల్స్ అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, హోమ్ మినిస్ట్రీ కింద ఉన్నది. ఎక్కడికక్కడ మిస్సింగ్ గర్ల్స్ వస్తారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైము. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వ్యవహారం ఎలక్షన్ ముందు జరిగింది. ఈ మిస్సింగ్ గర్ల్స్ ఎక్కడైతే వస్తారో వాళ్ళకు ఒక చట్టం చేయాలి. ఒక మిస్సింగ్ గర్ల్స్ ఒక మిస్ అయిందంటే, ఆ అమ్మాయి మిస్ అయిందంటే కారణం ఏంటి, ఎందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ లెవెల్లోనే పట్టించుకుంటారా,
క్లోజ్ చేస్తున్నారు అంటే దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం అవసరం అనేది ఈరోజు నిర్భయ చట్టం ఎక్కడొచ్చింది, ఇలాంటి చట్టం అనేది కూడా ఇంపార్టెంట్ అనేది కూడా ఇప్పుడు భారతదేశ చట్టాలను పరిశీలిస్తే ఈ నేరాపణ ఆర్గనైజ్డ్ క్రైమ్ పరిశీలిస్తే ఉండవలసిన అవసరం ఉందని మనకి ఇక్కడ తెలుస్తుందండి.